పాముకి పాలు పోసి పెంచకూడదన్నటువంటి నీతిని ప్రపంచ దేశాలు ఇప్పుడు నేర్చుకోవాలి. అరబ్ దేశాలు వాళ్ళందరూ ముస్లిం దేశాలే, వాళ్ళ దేశంలో ముస్లిం సంప్రదాయాల ప్రకారం బ్రతికిస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళి క్రైస్తవ దేశాలైనటువంటి ఏదైతే యూరప్ దేశాల్లో చదివిస్తున్నారు. అంటే వాళ్ళ దేశంలో సంప్రదాయాలు వాళ్ళ బిడ్డలకి ఏది ఆ ఊళ్ళో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉండాలి. అలా కాకుండా స్వేచ్ఛాయుత జీవనాన్ని అక్కడ అనుభవిస్తారు అమెరికా యూరప్ దేశాలు. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మత ప్రకారం నడుస్తూ ఉంటారు. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, వాళ్ళ ఇష్టం. వీళ్ళు అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రైస్తవ దేశాలు కూడా ముస్లిం దేశాల కింద మార్చడం, యూదు దేశమైన ఇజ్రాయెల్ ముస్లిం దేశం కింద మార్చడం, భారతదేశం లాంటి వాటి ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చాలనుకున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, తాలిబన్లు, అట్లాగే హమాస్లు, హిజ్బుల్లాలు, ఖౌతీలు, ఇట్లాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఏడాదికి ₹10 చొప్పున తమ ఆదాయంలో తీసుకెళ్లి ఖతార్ చేతులు పెట్టి ఆ ఖతార్ ద్వారా వీళ్ళందరికీ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు తోకొచ్చి నడిపించాలా, తలొచ్చి తోక నడిపించాలో తెలియనటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరికి? యూరప్ దేశాలకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు అర్జెంటుగా వదిలేయండి, మేము కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసుకోండి, మీరు చస్తే చావండి, ఇజ్రాయెల్ వాళ్ళని చంపాం, రేపులు చేసాం, అయినా పడుండాలి, అట్లాగే మేము బంధిస్తే బంధింపబడాలి, మేము అడిగితే మీరు వదిలిపెట్టాలి, అంతే తప్పించి లేదన్నది వీళ్ళతో ఉంటూ అరబ్ దేశాలకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఆయా దేశాలతో సంబంధాలు తెంచుకోండి అని. అంటే చివరికి తోకొచ్చి తలను నడిపించే ప్రయత్నం చేస్తుందన్నమాట.